ఐబొమ్మ రవి ఒక డెవ్సెకాప్స్ విత్ క్లౌడ్ ఆర్కిటెక్ట్ అయి ఉంటే రవి టెక్నికల్గా చాలా చాలా గ్రేట్. ఐటీలో ఉండే ఏ ఆర్కిటెక్ట్కి కూడా లేని స్కిల్స్ రవికి ఉన్నాయి. మెజారిటీ ఆఫ్ పీపుల్ దృష్టిలో అతను ఒక హీరో, కొంతమంది దృష్టిలో ఒక విలన్. కానీ అబౌవ్ ద లా వెళ్ళి మనం ఏదైనా చేసామంటే ఏదో ఒక రోజు డెఫినెట్లీ దొరుకుతాం. మేబీ టెక్నికల్గా దొరికిండకపోవచ్చు, కానీ వేరే వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ద్వారానో వేరే ఏదో ఒక వేలో దొరకడం అయితే డెఫినెట్లీ గ్యారంటీ. వన్స్ దొరికిన తర్వాత 20 crores సంపాదించినా 30 crores సంపాదించినా వేరే ఏ కంట్రీ సిటిజన్ అయినా కూడా మన రిమైనింగ్ లైఫ్ అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉండిపోతుంది. జైల్లోనే ఉండాల్సి రావచ్చు, ఎవరు కూడా అతన్ని సేవ్ చేయలేరు. కానీ ఇదే రవి ఒక రైట్ పాత్ తీసుకొని అతనికి ఆల్రెడీ ఉన్న డెవ్సెకాప్స్ విత్ క్లౌడ్ స్కిల్స్ని ప్రాపర్గా యూస్ చేసుంటే అతనికి నచ్చిన కంట్రీలో అట్లీస్ట్ 2 కోట్ల రూపాయల జీతం తీసుకుంటూ చాలా హ్యాపీగా ఉండేవాడు. ఇంకా చాలా మందికి నేర్పించి ఇన్స్పైర్ చేసేవాడు. రైట్ వేలో, బిలో ద లా. అతను ఆల్మోస్ట్ యూస్ చేసిన ప్రతి టెక్నాలజీ మనం యాజ్ ఎ డెవ్సెకాప్స్ అండ్ క్లౌడ్ ఇంజనీర్గా మనకు తెలిసిన టెక్నాలజీనే. మన ట్రైనింగ్లో మన స్టూడెంట్స్కి వీటన్నిటిపైన అవగాహన ఉంది. ఓకే, సో ఈరోజు ఈ సిరీస్లో నేను వాటి గురించి ఒక 2 వీడియోస్ చేస్తున్నాను. పార్ట్ 1లో ఏంటి అంటే అతను ఎలా కంటెంట్ని యాక్సెస్ చేసేవాడు, పార్ట్ 2లో ఏంటి అంటే యాక్సెస్ చేసిన కంటెంట్ని ఎలా స్ట్రీమ్ చేసేవాడు అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సరే, మనకుండే ప్రాబ్లమ్స్ మనకు ఉంటాయి. ఇండస్ట్రీ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ ఒకటే కాదు, మనది కూడా ఒక ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీ. మనం టెక్నికల్గా అర్థం చేసుకొని ఆ స్కిల్స్ని రైట్ వేలో యూస్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది. కాబట్టి మనం ఇంకా ఐబొమ్మ రవి హీరోనా విలనా అనే డిస్కషన్ వదిలేసి మన పనుల్లో మనం బిజీ అవుదాం. అతను యూస్ చేసిన టెక్నాలజీని మనం కూడా అర్థం చేసుకొని రైట్ వేలో ఇంప్లిమెంట్ చేద్దాం.